చిన్న గ్రామం, పచ్చని పొలాలు, చుట్టూ కొండలు. గ్రామం పేరు వెలుగుపల్లి. ఆ గ్రామం మొత్తం ఉగాది పండుగ కోసం సిద్ధమవుతోంది. ఇళ్ల ముందు రంగవల్లులు, మామిడి తోరణాలు, పిల్లల నవ్వులు. కానీ గ్రామం చివర ఉన్న ఒక చిన్న ఇల్లు మాత్రం నిశ్శబ్దంగా ఉంది. రాము అనే యువకుడు ఇంటి బయట కూర్చుని ఉంటాడు. తన మనసులో పదే పదే ఆలోచనలు. ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం రాక, పొట్టకూటి కోసం ఇబ్బంది పడుతూ, చేసేదేమీ లేక తిరిగి మరలా తన గ్రామానికి చేరుకుంటాడు. దిగాలుగా ఇంటి బయట కూర్చుని ఉంటాడు. ఈ ఏడాది కూడా నేనేమీ సాధించలేకపోయాను. పని లేకపోవడంతో నా తల్లికి కొత్త బట్టలు కొనలేకపోయాను. నా జీవితం ఇప్పుడైనా మారుతుందా? ఒకవైపు తండ్రి చనిపోయాడన్న బాధ, మరొక వైపు తన తల్లికి ఏమీ చేయలేకపోతున్నానన్న ఆవేదన తనని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. ఉగాది రోజు కావటంతో గ్రామం మొత్తం మామిడి తోరణాలతో, రంగవల్లులతో ఎంతో అందంగా కనిపించింది. రాము ఇంటి ముందు మాత్రం ఏమీ లేదు. రాము తల్లి ఇంటి ముందు మామిడి ఆకులతో తోరణం కొడుతోంది. అప్పుడు రాముడు అడిగాడు, అమ్మా, మనం ఎందుకు ఉగాది జరుపుకోవాలి? మన జీవితంలో ఆనందం ఏమీ లేదు కదా? తల్లి చిరునవ్వు నవ్వింది. కష్టాలు లేకుండా ఉండదు. ప్రతి సంవత్సరం ఒక కొత్త జీవితం ప్రారంభించడానికి మనకు ఉగాది అనే పండుగని ఇచ్చాడు. రాము నిశ్శబ్దంగా విన్నాడు. ఊరంతా పండగ వాతావరణం. గ్రామంలో ఉన్న సర్పంచ్ సత్యం గారు ఇంటి ఇంటికి ఉగాది పచ్చడి పంచుతూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అటుగా రాము ఇంటి వైపు వస్తాడు. ఎరా రాము, ఇంత దిగాలుగా ఉన్నావు? నీ తండ్రి చాలా మంచివాడు. ఈ ఊర్లో తనకు చాలా మంచి పేరుంది. మరి నువ్వెందుకు ఇలా ఇబ్బంది పడుతున్నావు? అయ్యా, నేను ఎంత ప్రయత్నించినా నా జీవితంలో ఏది సరిగా జరగటం లేదు అని రాము బదులిచ్చాడు. సత్యం గారు చిరునవ్వు నవ్వారు. ఒకసారి మా ఇంటికి రా అని చెప్పి సత్యం గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రాము సత్యం గారి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద పాత్రలో ఉగాది పచ్చడి ఉంది. సత్యం గారు పచ్చడిని చూపించారు. రాము, ఇందులో ఏమేమి ఉన్నాయో తెలుసా నీకు? రాము తల ఊపాడు. ఆ సర్పంచ్ గారు ఒక్కొక్కటి చూపిస్తూ ఇలా చెప్పారు. వేప పువ్వు బాధ, బెల్లం ఆనందం, మామిడి ఆశ, మిరప కోపం, ఉప్పు జీవితం, చింతపండు ఆశ్చర్యం. జీవితం కూడా ఈ పచ్చడిలానే ఉంటుంది. కష్టాలు, ఆనందాలు, ఆశలు, ఆశ్చర్యాలు ఇవన్నీ కలిసి ఉన్నప్పుడే జీవితం పూర్తవుతుంది. రాము, నీ జీవితం ఇప్పటి వరకు వేప పువ్వులాగా చేదుగా ఉంది. నీ జీవితంలో ఇప్పుడు బెల్లం రుచి కలిస్తే అద్భుతంగా ఉంటుంది. కష్టాలు లేకుండా విజయానికి విలువ ఉండదు. ఆ సర్పంచ్ గారి మాటలు రాము మనసును లోతుగా తాకాయి. సత్యం గారు చెప్పిన మాటలకి రాము కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాను అన్న ఆనందంతో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడే ఏదైనా కొత్త పని మొదలు పెడతాను, నేను గ్రామాన్ని వదిలి వెళ్ళను అనే సంకల్పంతో ఆ దిశగా పనులు మొదలు పెడతాడు. ఊరు చివర ఖాళీగా ఉన్న పొలంలో మామిడి తోట వేసి రైతుగా తన కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తూ కొత్త కొత్త పద్ధతులతో వ్యవసాయ రంగంలో రాణిస్తూ విజయవంతమైన రైతుగా మారాడు. ఎందరో యువతకి ఆదర్శప్రాయంగా నిలుస్తూ గ్రామంలో ఉన్న యువకులందరికీ పని ఇచ్చే స్థాయికి ఎదిగాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచింది. మరలా ఉగాది పండుగ రానే వచ్చింది. ఈసారి రాము ఇంటి ముందు పెద్ద పండగ వాతావరణమే వచ్చింది. గ్రామంలో ఉన్న అందరికీ ఉగాది పచ్చడి పంచుతూ ఉగాది యొక్క వైశిష్ట్యాన్ని అందరికీ తెలియజేశాడు. జీవితం ఉగాది పచ్చడి లాంటిది. చేదుతో పాటు తీపి కూడా ఉంటుంది. కానీ చివరికి అది మనల్ని బలంగా చేస్తుంది. జీవితంలో ప్రతి రుచిని స్వీకరించిన వారే విజయం చూస్తారు. సర్వే జన సుఖినో భవంతు.